వంశీ సార్. కరోనా తర్వాత ఆర్థికంగా బాగా చిరిగిపోయాం సార్, బిజినెస్ లో లాస్ వచ్చి. ఆ టైంలో పూట తినడానికి కూడా ఉండేది కదా సార్ మాకు. చాలా ఇబ్బందులు పడతాం. ఆ టైంలో అన్న క్యాంటీన్ ఉంటే చాలా బాగుంది అనిపించింది. పక్క రాష్ట్రాల్లో ఎక్కడ కూడా గవర్నమెంట్ చేంజ్ అవుతే అన్న క్యాంటీన్ తీయలేదు సార్. ఓన్లీ మన రాష్ట్రంలోనే ఇలా జరిగింది సార్. అప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం ఎప్పుడు ఇప్పుడు రాజ్యం పోతా మా చంద్రబాబు నాయుడు గారు వస్తారని. ఇది ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉంది సార్. ఒకప్పుడు ఆకలితో కడుపు నిన్న తిని నిద్రపోయేవాళ్ళం సార్. ఒకప్పుడు ఆకలితో కడుపు నిన్న తిని నిద్రపోయేవాళ్ళం సార్. ఆకలితో కడుపు నిన్న తిని నిద్రపోయేవాళ్ళం సార్. ఇది మళ్ళీ ఓపెన్ చేసినందుకు చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది సార్. నువ్వేం చేస్తావమ్మా? చికెన్ పకోడీ పండి సార్ నాది. చికెన్ పకోడీ పండి సార్ నాది. పేదవాడు బ్రాకెట్ లో రిచ్ మ్యాన్. ఫస్ట్ ఏ దొబ్బింది. పేదవాడని టైటిల్ పెట్టి మధ్యలో రిచ్ మ్యాన్ అంటే ఎదవా? అదే మరి నువ్వు 24 అట్లా టైటిల్ కి క్యాప్షన్ కి అస్సలు సంబంధం ఉండకూడదు. మీరు ఊరుకోండి, నువ్వేం రాసావు చెప్పు నాన్న. అనకనక ఒక పేద కుటుంబం. ఆ కుటుంబంలో తండ్రి చాలా పేదవాడు, తల్లి కూడా పేదదే. వాళ్ళ పిల్లలు తోటమాలి, వంటవాడు, ఆఖరికి కార్ డ్రైవర్ కూడా పేదవాడే. పాపం వాళ్ళు తినడానికి చికెన్ బిర్యానీ కూడా దొరక్క ఆకలితో ఏసీ కార్లో వెళ్తుండగా పంది ఎదవా 20 మంది పనోళ్ళు ఏసీ కార్లు ఉన్నోళ్ళు పేదోళ్ళ